Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. ఈ రోజు ఆ వినాయకుడిని దండం పెట్టుకొని నేను ప్రారంభించాను. వినాయక విఘ్నేశ్వర నిర్విఘ్నమస్తు. అన్ని విఘ్నాలను తొలగించి ఆ వినాయకుడిని దండం పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషి ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? నెవర్ మేక్ పర్మనెంట్ డెసిషన్ బేస్డ్ ఆన్ టెంపరరీ ఎమోషన్. ఆల్వేస్ డోంట్ బి ఫాస్ట్, అంటే డోంట్ బి స్మార్ట్. తొందరగా క్విక్గా డెసిషన్ తీసుకోవాలని ఏదో టెంపరరీ ఎమోషన్ మీద వాళ్ళు నేను ఇప్పుడు అనుమానించారు అవమానించారు అని వెంటనే దానికోసం అని చెప్పి ఒక స్ట్రాటజీని ఫాలో అయిపోయి ఈ విధంగా వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పటికిప్పుడు నేను కోట్లు సంపాదిస్తానని చెప్పి అనవసరమైన స్టెప్స్ వేసుకొని టెంపరరీ ఎమోషన్. అప్పుడు టెంపరరీ జరుగుతున్న దాన్ని కొంతసేపు బ్రీత్ 10 సార్లు బ్రీత్ చేసుకొని వెంకీ ఆసనం లాగా మనం ప్రశాంతంగా డివోషన్ మెడిటేషన్ చేసుకోవాలి ఆ టైంలో. లేకపోతే బ్రీతింగ్ అయినా సరే తీసుకోవాలి. ఒక ఓంకారం మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రశాంతమైనటువంటి ప్లేస్కి వెళ్ళిపోవాలి. లేదా అది కుదరకపోతే బ్రీతింగ్ 10 సెకండ్స్ తీసుకొని ఆ ప్లేస్ నుంచి మ్యాక్సిమం వెళ్ళిపోండి. సో అంతే తప్పించి ఆ టెంపరరీ ఎమోషన్ మీద మీరు ఫీల్ అయిపోయి ఏదో అనుకోవటం అనేది అంటే కరెక్ట్ కాదు. అలా కరెక్ట్ కాదు అన్న పరిస్థితిలోకి మీరు రావాలి. పర్ఫెక్ట్గా యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేయగలరు. బట్ అట్లాంటి టెంపరరీ ఎమోషన్ మీద మీ స్ట్రాటజీస్ ప్లానింగ్ అప్పటి వరకు ఉన్నవన్నీ మిస్ కావద్దు. మీరు ఏదైతే మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గం మీద కరెక్ట్గా ఒక ఫార్ములా మీద దెబ్బ తినకుండా సక్సెస్ చేయగలిగితే దట్స్ మోర్ ఎనఫ్. ఎవరో ఏదో ఫీల్డ్లో ఉన్నారని చెప్పి దాంట్లో ఎమోషన్ తెచ్చుకొని ప్రతి దానికి ఒకటి బిజినెస్లో టాప్ అయ్యారని నీకు బిజినెస్ లేకపోయినా బిజినెస్ మీద, ఒకళ్ళు ఒక పర్టికులర్ థింగ్ మీద లాయర్లు అయ్యారని మీరు లాయర్లు కావటం, ఒక డాక్టర్ అయ్యారని మీరు డాక్టర్ కావటం, ఒక యాక్టర్ అయ్యారని మీరే. బికాస్ ఆఫ్ టెంపరరీ ఎమోషన్ యూ డోంట్ బీ అప్లై, రైట్? యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ వాట్ యు ఆర్ టేకింగ్. అది ఏదైతేప్పటికీ ఏది కూడా ఏ వర్క్ కూడా తప్పు కాదు, ఏ వర్క్ కూడా చెడు కాదు. నేను చెప్తున్నాను కదా, ప్రతి వర్క్ కూడా చాలా ఇంపార్టెంటే. అన్లేబర్ అని మీరు ఫీల్ అవుతున్న వర్క్ టు టాప్ లెవెల్ వర్క్ అన్నీ సేమే. బట్ మీరు దాన్ని ఎంత ఇదిగా అనుకున్న విధంగా మీరు సాధించగలిగి మీరు అనుకుంటున్న స్ట్రాటజీలోనే మీరు అనుకున్న లక్ష్యాన్ని తీర్చుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా టెంపరరీ ఎమోషన్స్కి పోకుండా మీరు స్ట్రాటజీ దెబ్బ తినకుండా మీ స్ట్రాటజీలో ఉండే టెంపరరీ ఎమోషన్ వల్ల ఏంటంటే మీరు డైవర్ట్ అయ్యే అవకాశం. ఆ డైవర్ట్ అవ్వటం వల్ల ఇంకా కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని వెనక అడుగు వేయడానికి అవకాశం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అద్భుతంగా ముందుకి నడిచి వెళ్ళాలి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.